ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాగ్రఫికల్గా ఇండియాలో ఉన్న ఇండియన్ సబ్ కాంటినెంట్ అప్పటికి రెండుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇండియాతో ముడిపడి ఉన్న సరిహద్దుల్లో ఉన్న లేదా అంతర్భాగంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి ప్రయత్నం చేశారు, అందులో విజయం సాధించారు. అందుకే ఆయనను యూనిటీకి చిహ్నంగా, అంటే దేశాన్ని ఏకం చేసిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. అయితే దేశం ఐక్యంగా ఉండాలి అంటే జాగ్రఫికల్గా యునైట్ చేయడం ఒకటి సరిపోతుంది. జాగ్రఫికల్గా యూనిట్ అనేది ఇట్స్ ఓకే, కానీ అసలు స్పిరిట్ ఏముండాలి అంటే ఈ జాగ్రఫికల్ బౌండరీస్లో ఉన్న ప్రజల మధ్య మేమందరం ఒకటే, మనమందరం ఒకటే, మనమందరం ఇండియన్స్, మనమందరం భారతీయులం, ఒక్కటే అనే భావన అందరిలో ఉన్నప్పుడు ఈ ఐక్యతకు, నిజమైన ఐక్యతకు మనం పునాది వేసిన వాళ్ళం అవుతాం. అది నిజమైన ఐక్యతకు ప్రతీక. జాగ్రఫికల్గా కలిసి ఉండడం అనేది బలవంతంగా కలిసి ఉండొచ్చు కొన్ని రోజులు, ఆ బలవంతం కలిగి ఎప్పటికి ఉండదు. ప్రజల మధ్య ఐక్యత భావన లేదు, ప్రజలందరూ మేమందరం ఒక్కటే అనే భావన లేదు. అందుకని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎకనామిక్స్లోనే మొన్న ఫస్ట్ ఇయర్ పిల్లలు చెప్తున్నప్పుడు చెప్పాను, బహుశా ఎవ్రీ ఇయర్ పిల్లలకు బిఏ పిల్లలకు చెప్తుంటాను ప్రజెంటేషన్లో. అమర్త్య సేన్ కొటేషన్ జ్ఞాపకం ఉంది ఎవరికంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు? అమర్త్య సేన్ కొటేషన్ చాలా ఉన్నాయి, అందులో ఒక కొటేషన్ మీకు చూపించాను. ఒక్కొక్క ఎకనామిక్స్ ఒక కొటేషన్ ఇస్తూ అమర్త్య సేన్ కొటేషన్ ఇచ్చాను. అమర్త్య సేన్ కొటేషన్లో దాని మీనింగ్ ఎలా ఉంటుంది అంటే, మనుషులకు చాలా ఐడెంటిటీ ఇస్తున్నాడు. జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం వచ్చింది. మనుషులకు చాలా ఐడెంటిటీ ఇస్తుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏషియా ఖండంలో ఉన్నాం, ఏషియన్స్. ఎస్ ఆర్ నో? ఇండియాలో ఉన్నాం, ఇండియన్స్. ఎస్ ఆర్ నో? ఇంతకుముందు ఏపీలో ఏపీ వాళ్ళం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు తెలంగాణ. ఒకైనా ఆంధ్ర అంటాడు, ఒకైనా తెలంగాణ అంటాడు. తెలంగాణలో మళ్ళీ హైదరాబాద్లో ఉంటే హైదరాబాదీ. నువ్వు హైదరాబాదీ, నువ్వు తెలంగాణ, నువ్వు ఇండియన్, నువ్వు ఏషియన్, ఓవరాల్గా యు ఆర్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇవన్నీ ఐడెంటిటీస్ వదిలేసి నువ్వు హిందూ, నేను ముస్లిం, నువ్వు సిక్కు, నేను హిందూ, నువ్వు క్రిస్టియన్, నేను హిందూ, ఇలా ఒక్క న్యారో ఐడెంటిటీని తీసుకోవడం వల్ల మనుషుల మధ్య భేదాలు వస్తున్నాయి, తేడాలు వస్తున్నాయి, యూనిటీ చెడిపోతుంది. ఈ న్యారో ఐడెంటిటీతో మనిషిని గుర్తించదు. మనిషి హ్యాస్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ మల్టిపుల్ ఐడెంటిటీస్. వై డు న్యారో డౌన్ ఇట్? ఎందుకు దాన్ని సంక్షిప్తంగా మారుస్తావు? ఒక వ్యక్తిని ఒకే ఐడెంటిటీతో ఎందుకు చూస్తావు? అలా చూడకుండా మనుషుల మధ్య భేదాలు ఉండొచ్చు. ఆయన ఒక తీరు కట్టుబట్ట కట్టుకోవచ్చు, ఈమె ఒక తీరు కట్టుబట్ట కట్టుకోవచ్చు, నేనో భాష మాట్లాడచ్చు, నువ్వో భాష మాట్లాడచ్చు, నేనో పండుగ చేసుకోవచ్చు, నువ్వో పండుగ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కల్చరల్ డిఫరెన్సెస్. కానీ అల్టిమేట్గా మళ్ళీ